శంభో శంకర హర మహాదేవ. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. మాతా కనకదుర్గ తుయిద్దయ, వనదేవతల సమ్మక్క సారక్క తుయిద్దయ, ఈశ్వర పరమేశ్వర ఓంకారేశ్వర విఘ్నేశ్వర వినాయక గణనాయక తుయిద్దయ, కంచి కామాక్షి మధుర మీనాక్షి తుయిద్దయ, కొల్లాపూర్ మహాలక్ష్మి తుయిద్దయ, బాసర సరస్వతి దేవత తుయిద్దయ, వేదమాత గాయత్రీమాత తుయిద్దయ, తుల్జాపూర్ భవానీ తుయిద్దయ, రాజరాజేశ్వరి దేవత తుయిద్దయ, ఈశ్వర పరమేశ్వర ఓంకారేశ్వర శ్రీశైల మల్లికార్జున స్వామి తుయిద్దయ. ఇప్పుడు మనం 2024 సంవత్సరం జనవరి నెల 14వ తేదీ నుంచి 31వ తేదీ వరకు గవ్వల శాస్త్రం చూస్తున్నామండి. గవ్వల శాస్త్రాన్ని లకోట ప్రశ్న శాస్త్రం అంటారు, చింతామణి శాస్త్రం అంటారు. ఈ శాస్త్రం తరతరాల నుంచి ఉంది, కొన్ని శతాబ్దాల నుంచి, కొన్ని దశాబ్దాల నుంచి ఉంది. కానీ కలియుగంలో మాత్రం ఇప్పుడు నడిచే ఈ కంప్యూటర్ యుగంలో కానీ చాలా వరకు మరుగున పడ్డది. ఇప్పుడు ఇంకా పికప్ అవుతుంది. పూర్వకాలం శాస్త్రం అండి ఇది. 12 రాశుల మీద మీరు చూస్తున్నామండి. మేషరాశి నుంచి పడితే మీనరాశి వరకు 12 రాశుల పేరు మీద చూస్తున్నాం. జనవరి నెల 14వ తేదీ నుంచి 31వ తేదీ వరకు చూస్తున్నామండి. అలాగే సంక్రాంతి వేళ విశేషం ఎలా ఉందో 12 రాశుల వారి జ్యోతిష్యం గవ్వలేసి చూస్తామండి. 9 గవ్వలు 3 సార్లు వేసి వాటిని లెక్క పెట్టి వారి జ్యోతిష బలం విశేష బలం ఎలా ఉందో చూద్దామండి. మొదటిగా మేషరాశి వారి పేరు మీదండి. మేషరాశి వారి జాతకంలో చూడాలంటే మాత్రం త్రికారణ సిద్ధిగా 3 గవ్వలు పడ్డాయండి. విష్ణు ఈశ్వర్ బ్రహ్మ. విష్ణు లయకారకుడు, బ్రహ్మ సృష్టికారకుడు. విష్ణు మాత్రం ఈశ్వరుడు లయకారకుడు, బ్రహ్మ సృష్టికారకుడు. కానీ విష్ణుమూర్తి మాత్రం మోక్షకారకుడు. ముగ్గురు మంచిగానే పడ్డరు. 3 గవ్వలు శుభలక్షణం మీద పడ్డాయి. అలాగే మాతా లక్ష్మీదేవత ధనం మూలం జగత్. ఆ లక్ష్మీమాత లేనిది ఎవరికి ఏది కుదరదండి. పుట్టుక నుంచి సావు వరకు మాత్రం 10 రూపాయలు లేనిది ఏ పని కాదండి. రెండవది అమ్మవారు గౌరీమాత పార్వతీదేవత. అమ్మవారి కటాక్షం ఉంటే మాత్రం ఎసంటి వారికైనా సరే వారి ఇల్లు అనేది వర్ధిల్లుతుంది. మూడవది మాత్రం సరస్వతి దేవత. సకల విద్య కారకురాలు సరస్వతి దేవత. చాలా శుభయోగం గవ్వలు పడ్డాయండి మేషరాశి వారి పేరు మీద. వారి జాతకంలో చూడాలంటే మాత్రం ఆదాయం ఖర్చు సరి సమానం ఉంటుంది. ముఖ్యంగా ఈ మేషరాశి వారి జాతకంలో చూడాలంటే మాత్రం గవ్వల శాస్త్ర ప్రకారం ఈ సంవత్సరం చాలా వరకు శుభసూచకం ఉందండి. ఈ పండుగ వేళ విశేషంలో మాత్రం వాళ్ళకి కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆకస్మికంగా ధనం అందే అవకాశం ఉన్నాయి. రుణ చెక్కులున్నా లేదా రుణ చెక్కులున్నా కోర్టు కేసులున్నా అవి తొలగిపోయే అవకాశాలు ఉన్నాయి. ఈ రాశి వారి జాతకంలో చూడాలంటే కానీ దక్షిణ భాగం చాలా అనుకూలిస్తుందండి. వీరికి వాస్తుశాస్త్ర ప్రకారం దక్షిణ భాగం అనుకూలిస్తుంది. కానీ అలాగే ఆగ్నేయ భాగం కూడా అనుకూలమే ఇస్తుంది. అలాగే లక్కీ నెంబర్ వీరి జాతకానికి చూడాలంటే మాత్రం 9 వస్తుందండి. వీరికి మాత్రం అన్ని వస్త్రాలు మంచిదండి. బూడిద కలర్ వస్త్రం మాత్రం పడదు వీరి జాతకానికి. స్త్రీలు కూడా మాత్రం చాలా వరకు మాత్రం ఆత్మవిశ్వాసంలో ఉంటారండి. తండ్రి ప్రేమ చాలా ఉంటుంది. పురుషులు కూడా ఆత్మవిశ్వాసంలో ఉంటారు. భయపడని గుణం ఉంటుంది. ఆత్మవిశ్వాసం ఎక్కువైతే మూర్ఖత్వం అవుతుందండి. మూర్ఖత్వ గుణం ఒకటి వదిలిపెడితే మాత్రం మేషరాశి వారికి ఈ 15 రోజులు చాలా వరకు మాత్రం శుభయోగాలు కలుగుతాయండి. ధన విషయంలో జాగ్రత్తగా ఉండాలి. వీరు డబ్బులు సామాన్యంగా ఖర్చు పెట్టరు. ఖర్చు పెడితే మాత్రం చాలా మంచి నీళ్ళ లెక్క ఖర్చు పెట్టే అవకాశం ఉంటుందండి. విపరీతంగా ఖర్చు పెడతారు. వీరికి పోటీ పందాలన్న ఇష్టం లేకుంటే మాత్రం ఎవరైనా రెచ్చగొడితే మాత్రం మెచ్చిపోయే గుణం ఉంటుంది. లేదా మాత్రం ఎంత ప్రాణమిత్రులు ఇబ్బందులు పెట్టినా కూడా మాత్రం వారు వినరండి. ప్రేమతో వీరు లొంగుతారు కానీ మాత్రం భయపెట్టేస్తే మాత్రం లొంగేవారు కాదు. మొండి జన్మ ఉంటుంది వీరి జాతక బలానికి. ఇక ఆదాయ ఖర్చు విషయంలో సరి సమానం ఉన్నది. వీరి జాతకంలో చూడాలంటే మాత్రం గవ్వల శాస్త్ర ప్రకారం శుభయోగం ఉన్నది. కానీ ధన విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కళ్యాణ శుభకార్య విషయాల్లో మాత్రం శుభం ఉన్నది. వీరికి ఏ రకంగా చూసినా మాత్రం శుభం గవ్వలు పడ్డాయండి. 3 గవ్వలు పడ్డాయి. బృహస్పతి అంటే గురుడు వీరికి శుభస్థానంలో ఉన్నాడు. పంచాంగ శాస్త్ర ప్రకారం వీరికి గురుడు శుభస్థానంలో ఉన్నందువలన ధన విషయంలో, రుణ విషయంలో, కళ్యాణ విషయంలో, సంతాన విషయంలో, కుటుంబ విషయంలో, గృహం కట్టడం విషయంలో, కొత్త వస్తువులు తీసుకోవడం విషయంలో చాలా వరకు శుభయోగాలు కలుగుతాయండి. రెండవసారి గవ్వలేసి చూద్దామండి వీరి పేరు మీద. రెండవసారి గవ్వలేస్తే 4 గవ్వలు పడ్డాయండి. రాహు మహారదశ గవ్వలు పడ్డాయి. రాహు కూడా మంచిగా ఉన్నారు వీరి జాతక బలానికి. కానీ రాహు గ్రహాలు కొందరికి మంచిగా ఉంటే మాత్రం చాలా వరకు శుభ ఫలితాలు కలుగుతాయండి. రాహుగ్రహం మంచిగా ఉంటే ఏమేమి శుభ ఫలితాలు కలుగుతాయంటే పెద్దల ఆస్తి కలిసి వస్తుందండి. రెండవది
ఒకటి. రెండవది మాత్రం పెద్దల ఆశీర్వాదం ఉంటుంది. బతికున్న వాళ్ళైనా సరే, చనిపోయిన వాళ్ళైనా సరే. మనం అనుకుంటాం చనిపోయారు అనుకుంటాం, మనసులో అనుకుంటాం, కానీ పెద్దవాళ్ళ ఆశీర్వాదం ఏ లోకంలో ఉన్నా ఖచ్చితంగా మన మీద ఉంటుంది. మంచి చెడు అనేది ఉంటుంది. అది మన హైందవ ధర్మంలోనే ఉంది. అలాగే మాత్రం వీరికి కంప్యూటర్ రంగంలో కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. ఆరోగ్య విషయంలో మంచిగా ఉంటుంది. ఆకర్షణ శక్తి చాలా ఉంటుంది. స్త్రీల సహకారం ఉంటుంది. స్త్రీలకు పురుషుల సహకారం ఉంటుంది. వీరు ఏది పట్టుకున్నా కూడా మాత్రం అది లక్ష్మిని అవుతుంది, కానీ దరిద్రం కాదు. వీరు మామూలుగా మాత్రం ఒక సామాన్యమైన స్థితిలో ఉండి అసామాన్యమైన స్థితిలో మారే అవకాశం ఉంటుంది వీరి జాతకానికి. అలాగే సంసార సుఖం ఉంటుంది, సంతాన సుఖం ఉంటుంది, కుటుంబ సుఖం ఉంటుంది, ప్రేమ వ్యవహారంలో కలిసి వస్తుంది, కుటుంబ వ్యవహారంలో కలిసి వస్తుంది. ఎవరితో పోయినా సరే వీరికి నంబర్ 1 స్థానం అవుతుంది వీరి జాతకంలో. దేశంలోనే కాదు, ఏదో ఎన్ని దేశాలు దాటినా, ఎన్ని ఖండాలు దాటినా, ఎన్ని ఉపఖండాలు దాటినా కానీ వీరు గెలిచి వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే గొప్ప గొప్ప సైంటిస్టులు అయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా మాత్రం మేషరాశి వారికి శుభ సూచకం ఉంటుందండి. కాకపోతే ఈ రాహు బాగలేకుంటే ఏమవుతుందంటే మాత్రం సంసారం ఛిద్రమవుతుంది, మతి భ్రమణం అవుతుంది, మానసిక వ్యాధులు వస్తాయి, ధనం నష్టమవుతుంది, ఇంకోటి భార్యాభర్తలు దూరం అవుతారు, సంతానానికి నష్టమవుతుంది, వంశ అరిష్టం ఉంటుంది, అలాగే నాగదోషం ఉంటుంది, అలాగే కళ్యాణ దోషం ఉంటుంది, అలాగే మనశ్శాంతి ఉండదు, తినే అన్నం ఒంటికి పట్టదు. కానీ తినే అన్నం ఎంత తిన్నా కూడా ఒంటికి పట్టదు. ఎక్కువ లావు కావటం లేదా బక్క కావటం, లోపల చిక్కిపోవటం, వ్యాధి తెలియకపోవటం, ఎన్ని హాస్పిటల్ తిరిగినా కూడా నార్మలే అనిపించడం, కానీ తెలియని ఒక ఏదో ఒంట్లో శక్తి ఉన్నట్టు అవుతుందండి. అది చాలా వరకు దురదృష్టం ఉంటుందండి. ఆ దురదృష్ట సంఘటన వెళ్ళిపోవాలంటే మాత్రం ఖచ్చితంగా వీరు రాహుగ్రహానికి పూజ చేసి అమ్మవారికి పూజ చేయాలండి. పసుపు కుంకుమలతో చేస్తే మంచిది. నమ్మకం ఉన్నవారు చేసుకోవాలండి. చేస్తే చాలా వరకు శుభయోగాలు కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయండి. ఇప్పటివరకు అయితే 7 గవ్వలు పడ్డాయండి. 7 గవ్వలు, సప్తస్వరాలు, సప్తవర్ణాలు, సప్త లోకాలు, సప్త వారాలు, సప్త ఖండాలు, సప్త తిథులు, చాలా వరకు శుభయోగం గవ్వలు పడ్డాయండి. సప్త పదాలు, అలాగే మాత్రం సప్త స్వరాలు, అలాగే వారి జ్యోతిష్యంలో చూడాలంటే సప్త సముద్రాలు, శుభయోగం గవ్వలు పడ్డాయి. 3వసారి గవ్వలేసి చూద్దామండి. మూడోసారి గవ్వలేస్తే 5 గవ్వలు పడ్డాయండి. పంచకళ్యాణి గవ్వలు పడ్డాయి. ఆకాశం, నీరు, నిప్పు, వాయువు, అలాగే వీరి జాతకంలో పంచభూతాలు పడ్డాయండి. చాలా వరకు శుభయోగం, వ్యాపారస్తులు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా హోటల్ రంగం వ్యాపారం కలిసి వస్తుంది, మెడికల్ రంగం వ్యాపారం కలిసి వస్తుంది, జనరల్ స్టోర్ వ్యాపారం కలిసి వస్తుంది, వ్యవసాయానికి సంబంధించిన వ్యాపారం కలిసి వస్తుంది, పండ్ల తోటల వ్యాపారం కలిసి వస్తుంది, కూరగాయల వ్యాపారం కలిసి వస్తుంది, అలాగే వస్త్ర వ్యాపారం కలిసి వస్తుంది. అలాగే వీరి జాతకంలో బంగారం, వెండి వ్యాపారం ఏదైనా కలిసి వస్తుంది. లోహ వ్యాపారం మాత్రం కలిసి రాదండి. వీరి జాతకంలో చూడాలంటే మాత్రం చిక్కరు దొరకరు, ఒకరికి అర్థం కారు, వీరు మనసు భేదం ఎవరికి ఇయ్యరు. ముఖ్యంగా వీరు జాతకంలో చూడాలంటే మాత్రం ఏ పని చేసినా 1-4 సార్లు ఆలోచించి చేయాలండి. మొత్తం గవ్వలు ఇప్పటి వరకు అయితే 7 గవ్వలు పడ్డాయండి. ఫస్ట్ 3 పడ్డాయి, ఆ తర్వాత 4 గవ్వలు పడ్డాయండి. 7 గవ్వలు, ఇప్పుడు 5 గవ్వలు, మొత్తం 3, 4, 7, ఈ 5 మొత్తం గవ్వలు పడ్డాయండి. మాత్రం వీరి జాతకంలో చూడాలంటే మాత్రం 3, 4, 7, 7, 5 12 గవ్వలు పడ్డాయండి. 12 గవ్వలు, ఫస్ట్ 3 గవ్వలు పడ్డాయండి, లాస్ట్ మొత్తం లెక్క పెడితే 12 గవ్వలు పడ్డాయండి. 1+2 అంటే సూర్యమహారదశ, చంద్రమహారదశ 2 కలిపితే 3 అవుతున్నది. 1, 2 కలిపితే 3 అవుతుంది. ఎటుపోయి 3వ సంఖ్య వీరికి వదిలిపెట్టట్లేదండి. శుభయోగం ఉన్నది. ఖచ్చితంగా దక్షిణ యోగం కలిసి వస్తుంది. ఖచ్చితంగా వీరి జాతకంగా చూడాలంటే మాత్రం అనుకూల పని జయమయ్యే అవకాశం ఉన్నది. మీరు చేసే పనుల, వృత్తిల, వ్యాపారంలో ఏది చేసినా సరే భగవంతుడి దయ వల్ల మాత్రం ఈ మాసం కలిసి వచ్చే అవకాశం ఉన్నదండి. ఈ సంక్రాంతి ఘడియ కలిసి వచ్చే అవకాశం ఉన్నది. చాలా వరకు ఆవేశం లోను కాకుండా మాత్రం వీరు మాత్రం హైందవ ధర్మం పాటించి మాత్రం వీరు నమ్ముకున్న దేవునికి కానీ దేవతకు కానీ పూజ చేస్తే చాలా వరకు శుభయోగాలు కలిసి వస్తాయండి. శుభం భూయత్.